ఓ ఆదివాసీ నువ్వు వేడుకో, నీ అస్తిత్వం కోసం అడుగు ముందుకు వేయ్. గిరిజనులమని పేరుకే పిలుస్తున్నారు కానీ షెడ్యూలు ఏరియా జాడ ఎక్కడని అడుగు. స్వాతంత్రం వచ్చి ఏళ్ళు 75 దాటినా మార్పు రాని నీ బతుకుపై పోరుబాట పట్టు. జలము నీది, జంగిలీది, జమీను కూడా నీదే, కానీ నీ ఇలాకాలో నీకు అధికారం ఎక్కడుందే? జేఏసీ కమిటీ నాయకుడు గిరిధర్ అన్న చెప్పిన బాటలో ఐక్యతతో కదలిరా నీ హక్కుల కోటలో. ప్రభుత్వాలు మారుతున్నా నీ తలరాత మారలేదు, నీ గూడెం గుమ్మంలో అభివృద్ధి వెలుగుల్లేవు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ చట్టం ఏది? 5వ షెడ్యూలు కల్పించిన రక్షణ ఎక్కడ ఉంది? చట్టాలు పుస్తకాల్లోనే భద్రంగా ఉన్నాయి, కానీ నీ భూమిపై నీకు హక్కులు ఎక్కడా దక్కాయి? ఓ ఆదివాసీ నీ అన్యాయాన్ని ఎదిరించు, చట్టాల అమలు కోసం గొంతెత్తి చాటించు. అడవి బిడ్డవని మొక్కుతూనే అడవి నుంచి వెళ్ళగొడుతుంటే ఇకనైనా కళ్ళు తెరిచి తిరగబడక తప్పులేదు. గిరిధర్ అన్న పిలుపులో నిజాయితీని తెలుసుకో, రాజ్యాంగం నీకిచ్చిన అధికారాన్ని